హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ అకాడమీ. స్టూడెంట్స్, ఈ రోజు ఈ వీడియోలో నేను మన ఏపీలో ఈ 2024-2025కి 10th క్లాస్ సిలబస్ అయితే చేంజ్ అయింది కదా, అందులో ఇంగ్లీష్ సిలబస్ కూడా చేంజ్ అయింది. ఈ రోజు ఈ వీడియోలో నేను ఆ కొత్తగా వచ్చినటువంటి ఇంగ్లీష్ సిలబస్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టూడెంట్స్, మన బీటీఆర్ అకాడమీ ఛానల్లో ఏపీ 10th క్లాస్కి సంబంధించినటువంటి ఈ కొత్త సిలబస్లో ఉన్నటువంటి లెసన్స్, పోయమ్స్, అంతేకాకుండా సప్లిమెంటరీ రీడర్ స్టోరీస్, దాంతోపాటు గ్రామర్ టాపిక్స్ రెగ్యులర్గా నేనైతే అప్లోడ్ చేస్తూ వెళ్తాను. ఆ వీడియోస్ అన్నిటినీ చూడడం కోసం మన బీటీఆర్ అకాడమీ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, మన ఏపీ 10th క్లాస్ సిలబస్ని లెసన్స్, పోయమ్స్ అండ్ సప్లిమెంటరీ రీడర్స్గా అయితే డివైడ్ చేయడం జరిగింది. టోటల్గా మన ఏపీ 10th క్లాస్ ఇంగ్లీష్ న్యూ సిలబస్లో అయితే 9 యూనిట్స్ అయితే ఉంటాయి. 9 యూనిట్స్లో ప్రతి యూనిట్లో లెసన్స్, పోయమ్స్ అండ్ సప్లిమెంటరీ రీడర్స్ అయితే ఉంటాయి. ముందుగా యూనిట్ 1 కనుక చూసుకుంటే, యూనిట్ 1లో లెసన్ నేమ్ వచ్చేసి ఏ లెటర్ టు గాడ్. ఈ ఏ లెటర్ టు గాడ్ అనేటువంటి లెసన్లో లేంచో అనేటువంటి ఒక ఫార్మర్కి సంబంధించింది అనమాట. ఆ ఫార్మర్కి సంబంధించినటువంటి స్టోరీనే ఈ లెటర్ టు గాడ్. తర్వాత డస్ట్ ఆఫ్ స్నో అనేది ఒక పోయం, తర్వాత ఫైర్ అండ్ ఐస్ అనేది ఇంకొక పోయం. టోటల్గా ఫస్ట్ యూనిట్లో 2 పోయమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత సప్లిమెంటరీ రీడర్ స్టోరీ వచ్చేసి ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ. సో యూనిట్ 1లో ఒక లెసన్, 2 పోయమ్స్, ఒక సప్లిమెంటరీ రీడర్ స్టోరీ అయితే ఉంటుంది. తర్వాత యూనిట్ 2 కనుక చూసుకుంటే నెల్సన్ మండేలా లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. నెల్సన్ మండేలా గారు సౌత్ ఆఫ్రికాకి మొట్టమొదటి డెమోక్రటిక్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ నుంచి ఒక భాగాన్ని తీసుకొని మన స్టోరీగా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత పోయం కనుక చూస్తే ఏ టైగర్ ఇన్ ద జూ. ఇందులో సెకండ్ యూనిట్లో కేవలం ఒకే ఒక పోయం అయితే ఉంటుంది, ఏ టైగర్ ఇన్ ద జూ. తర్వాత సప్లిమెంటరీ రీడర్ స్టోరీ వచ్చేసి ద థీఫ్స్ స్టోరీ. సో ఈ యూనిట్ 2లో ఒక లెసన్, ఒక పోయం అండ్ ఒక సప్లిమెంటరీ రీడర్ స్టోరీ అయితే ఉంటాయి. తర్వాత యూనిట్ 2 కనుక చూసుకుంటే ఇక్కడ లెసన్సే 2 ఇవ్వడం జరిగింది. లెసన్స్ అనడం కంటే ఈ లెసన్లో 2 స్టోరీస్ని అయితే ఇవ్వడం జరిగింది. మన లెసన్ నేమ్ వచ్చేసి 2 స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్. సో ఫ్లయింగ్కి సంబంధించినటువంటి 2 స్టోరీస్ అయితే ఇక్కడ ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి ఆన్ హిజ్ ఫస్ట్ ఫ్లైట్. ఒక సీగల్ తన ఫస్ట్ ఫ్లైట్ని ఎగరడానికి తనలో ఏర్పడినటువంటి టెన్షన్ని, తర్వాత భయాన్ని ఎలా పోగొట్టుకుంది అనేది మన లెసన్. తర్వాత పార్ట్ 2 వచ్చేసి బ్లాక్ ఏరోప్లేన్. ఇది చాలా సస్పెన్స్ అయినటువంటి స్టోరీ, చాలా బాగుంటుంది. తర్వాత థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి పోయం వచ్చేసి ద బాల్ పోయం. నెక్స్ట్ సప్లిమెంటరీ రీడర్ స్టోరీ వచ్చేసి ద మిడ్ నైట్ విజిటర్. ఇది కూడా చాలా థ్రిల్లింగ్గా ఉండేటువంటి స్టోరీనే. టోటల్గా థర్డ్ యూనిట్లో లెసన్స్లో వచ్చేసి 2 పార్ట్స్ అయితే ఉంటాయి, ఒక పోయం అయితే ఉంది. 2 పోయమ్స్ అయితే ఉన్నాయి. హౌ టు టెల్ వైల్డ్ ఎనిమల్స్ అనేది కూడా ఒక పోయం దీంట్లో. టోటల్గా థర్డ్ యూనిట్లో 2 పోయమ్స్ అయితే ఉన్నాయి. తర్వాత సప్లిమెంటరీ రీడర్లో అయితే ఒక స్టోరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ కనుక చూసుకుంటే, ఫోర్త్ యూనిట్లో వచ్చేసి ఫ్రమ్ ది డైరీ ఆఫ్ యానీ ఫ్రాంక్. వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అయినటువంటి యానీ ఫ్రాంక్ అనేటువంటి ఒక అమ్మాయి యొక్క డైరీనే మనకి, డైరీలో ఒక పార్ట్నే మనకి లెసన్గా అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఫోర్త్ యూనిట్లో పోయం కనుక చూసుకుంటే అమాండా. సో ఒక చిన్న అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ పెట్టేటువంటి రిస్ట్రిక్షన్స్ వల్ల ఆ అమ్మాయి రకరకాలుగా మారిపోవాలనుకుంటుంది. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పోయం. తర్వాత సప్లిమెంటరీ రీడర్ ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. సో మన ఫోర్త్ యూనిట్లో ఒక లెసన్, ఒక పోయం, ఒక సప్లిమెంటరీ రీడర్ స్టోరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ కనుక చూసుకుంటే, ఫిఫ్త్ యూనిట్లో లెసన్లో 3 పార్ట్స్ అయితే ఉన్నాయి. ఫిఫ్త్ యూనిట్ లెసన్ నేమ్ వచ్చేసి గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా. సో ఈ గ్లింప్సెస్ ఆఫ్ ఇండియా అనేటువంటి లెసన్లో పార్ట్ 1 వచ్చేసి ఏ బేకర్ ఫ్రమ్ గోవా. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి కూర్గ్ అండ్ పార్ట్ 3 వచ్చేసి టీ ఫ్రమ్ అస్సాం. సో ఇవి మన లెసన్లో ఉన్నటువంటి 3 పార్ట్స్. తర్వాత పోయం కనుక చూసుకుంటే ద ట్రీస్ అనేది మన 5th యూనిట్లో ఉన్నటువంటి పోయం. నెక్స్ట్ 5th యూనిట్లో ఉన్నటువంటి సప్లిమెంటరీ రీడర్ స్టోరీ వచ్చేసి ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్. సో ఇవి మన 5th యూనిట్లో ఉన్నటువంటి 3 పార్ట్స్ లెసన్లో. తర్వాత ఒక పోయం, తర్వాత ఒక సప్లిమెంటరీ రీడర్ స్టోరీ అయితే ఉంటుంది. స్టూడెంట్స్, ఇది మన ఏపీ 10th క్లాస్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్లో పార్ట్ 1 అనమాట. మన సిలబస్ని 2 పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకోవచ్చు. అన్ని మెటీరియల్స్ కూడా 2 పార్ట్స్గానే ఇస్తున్నాయి. 1 to 5th యూనిట్స్ని ఒక పార్ట్గా, 6th to 9th యూనిట్స్ని ఇంకొక పార్ట్గా అయితే మనం డివైడ్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ వీడియోలో అయితే పార్ట్ 1గా
5 యూనిట్స్లో ఉన్నటువంటి లెసన్స్, పోయమ్స్ అండ్ సప్లిమెంటరీ రీడర్స్ గురించి అయితే తెలుసుకున్నారు. టుమారో వీడియోలో వచ్చేసి పార్ట్ 2కి సంబంధించినటువంటి సిలబస్ని అయితే తెలుసుకుంటారు. స్టూడెంట్స్ మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నిటిని కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. దాంతోపాటు ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.